హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సూపర్ సిక్స్కు మంగళం పాడేసింది కూటమి సర్కారు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతోంది. ఇంకా మేము వాటిని అమలు చేయడానికి సంబంధించి అమలు చేయలేము, సాధ్యం కాదు అనే మాట నేరుగా చెప్పకుండా ఇప్పుడు అమలు చేయలేము, సంపద పెరిగిన తర్వాత అమలు చేస్తాము లాంటి మాటల్ని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో ఈ మాటలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా అటువంటి ఆశల్ని వదిలేసుకోవడం మంచిది అని అనిపిస్తోంది. సూపర్ సిక్స్కు సంబంధించి ప్రధానంగా కొత్త హామీలు కాకపోయినప్పటికీ, కొత్త హామీలు కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హామీలని కూడా కంటిన్యూ చేయకపోతే ఎట్లా అంటూ కూటమిలో కూడా ఓ చర్చ వింటున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసిన తర్వాత మేము జనాల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా మేము ఫేస్ చూపించాలి, ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మఒడి గురించి చెప్పాం, ప్రతి ఇంటికి వెళ్ళి అన్నదాత సుఖీభావ గురించి చెప్పాం, ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇంకా సూపర్ సిక్స్, మహిళలకు ఫ్రీ బస్సు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ లేవు అంటే మేము ఎలా మొహం చూపించగలం, ఎలా ప్రజల దగ్గరికి వెళ్ళగలం? పైగా ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ మమ్మల్ని వేయమంటున్నారు. మేము ఇంటికి వెళ్ళిన సందర్భంలో, ఆ ఊరికి వెళ్ళిన సందర్భంలో ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు కదా, ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, టైం ఉంది, చేస్తామో చేయమో తర్వాత విషయం, ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ పార్టీ నాయకత్వాన్ని అడుగుతూ ఉన్నారు. సో పార్టీ నాయకత్వం ఇప్పుడే ఒక క్లియర్ చేయదలుచుకుంది. వీటిని అమలుకు సంబంధించి జనాల్లో ఆశలు తుంచేయదలుచుకుంది. దానిలో భాగంగానే ఇటువంటి ప్రకటన చేసింది. అయితే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా అమ్మ ఒడి గతంలో ఉన్నదానికంటే పెంచి మీరు ఇస్తా అన్నారు. పెంచి ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్నదైనా కంటిన్యూ చేసి ఉండాల్సింది కదా, అది ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ప్రభుత్వానికి వస్తుంది. దాన్ని ప్రభుత్వం ఫేస్ చేయడం కష్టంగా మారుతుంది. దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా, గతంలో రైతు భరోసా ఉంది, ఇప్పుడు పేరు మార్చింది ప్రభుత్వం. రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ఇచ్చే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి ఇస్తూ ఉండేది. సో ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి సంబంధించి కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం పంపించిన నిధులను కూడా వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారా? కేంద్రం ఇచ్చే నిధులు కూడా రైతులకు పడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారా? కేంద్రం అందిస్తున్న రైతు సాయాన్ని కూడా ఇంకా దేనికైనా ప్రభుత్వం వాడుకోవాలనుకుంటుందా? లేదా రైతు భరోసా మేము మా కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇవ్వం, కేంద్రం ఇచ్చేది మాత్రమే ఇస్తారని చెప్పదలుచుకున్నారు. ఆ క్లారిటీ కూడా లేదు. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల కేంద్రం ఇచ్చే రైతు భరోసా నిధులు కూడా రైతులకు దక్కకుండా చేస్తారనే ఒక ఆందోళన రైతాంగంలో కనపడుతుంది. దాదాపు 58 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఈ రైతు భరోసా కారణంగా లబ్ధి పొందుతూ ఉంటారు, పెట్టుబడి సాయంగా దాన్ని తీసుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు దీన్ని ప్రారంభించింది గతంలో కేసీఆర్ నాయకత్వంలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం, దాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే కార్యక్రమం కూటమి సర్కారు చేస్తూ ఉండడంతో కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాకపోతే ఎలా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. దీనిపైన భారతీయ జనతా పార్టీ స్పందించాలి. మిగతా కూటమికి సంబంధించిన హామీలన్నీ ఎలా ఉన్నా, మిగతా కూటమికి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించి ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీ తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో మా బొమ్మ లేదు, ఆ మేనిఫెస్టోలో మా గుర్తు లేదు, ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు మేము పట్టుకోలేము, మా చేయలేము, మేము పక్కన పెట్టాము, ఇదేదో భారతీయ జనతా పార్టీ చెప్పుకోవచ్చేమో. బట్ ఈ రైతు భరోసాకు సంబంధించి కేంద్ర కాంట్రిబ్యూషన్ కూడా రైతులకు పడకుండా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని డైవర్ట్ చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూటమి సర్కార్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అప్పుడు కూడా కూటమి సర్కార్ని ప్రశ్నించకపోతే ఇక ఎవరు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరు అని అనుకోరు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కండవాలతోటే పనిచేస్తుందని అనుకుంటారు. ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంటే ప్రధాని మోదీ నేతృత్వంలో రైతులకు రైతు భరోసా పేరుతో ఇస్తున్న 6,000 రూపాయలను కూడా దక్కకుండా చేసే ప్రయత్నం పెంచినట్టున్నారు. ఇప్పుడు 7,000 రూపాయలు 7,500 చేసినట్టున్నారు. ఆ డబ్బులను కూడా రైతులకు పడకుండా ఆపేస్తుంటే, రైతులకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వమే కూటమి సర్కారు ఆపేస్తూ ఉంటే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ టాలరేట్ చేస్తుందని, భారతీయ జనతా పార్టీ దానిపైన స్పందించకుండా ఉంటుందని మనం ఊహించలేం. బట్ ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం స్పందిస్తుందని ఆశించను కూడా లేం. ఇదే సమయంలో దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకే తాను కారణమన్నారు, కూటమి ఏర్పాటులో తానే కీలకమన్నారు. పార్టీ భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని ఒకే తాటిపైకి తీసుకురావడం కోసం కేంద్ర నాయకత్వం తిట్లు తిన్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, కలిపాను అని చెప్పారు. కాళ్ళు పట్టుకొని కలిపి కూటమిని ఏర్పాటు చేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ హామీలు అమలు చేయము అంటూ కూటమిని నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తే కూటమిలో ప్రధాన భాగస్వామిగా, కూటమిని ఏర్పాటు చేసిన వ్యక్తిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు? ఎందుకు 24 గంటలు గడుస్తున్నా ఈ అంశంపైన ఇప్పటివరకు నోరు విప్పట్లేదు? ఆయనకి తెలిసే జరిగిందా? కూటమిలో క్యాబినెట్లో డిస్కస్ చేసి మాట్లాడుకుని మనం ఇవ్వలేము, ఇదే విషయాన్ని ప్రజలకు చెప్దామని అనుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చేశారా? భారతీయ జనతా పార్టీతో, జనసేనతో చర్చించిన తర్వాతే సూపర్ సిక్స్ ఎత్తేస్తామనే ప్రకటన చేశారా? ఎత్తేస్తామనే ప్రకటన నేరుగా చేయకపోయినప్పటికీ ఎత్తేస్తున్నామని ఇండైరెక్ట్గా చెప్పారు కదా నిన్నటి మాటల్లో. సో ఈ అంశంపైన పవన్ కళ్యాణ్ స్పందించకపోతే పవన్ కళ్యాణ్ నిజాయితీని కూడా శంకించాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నాయకుడు అని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ మిగతా వాళ్ళ నాయకులకి అందరికంటే అని అనుకుంటూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అని అనుకుంటూ ఉంటారు. సో కన్వీనియంట్గా సైలెంట్ మెయింటైన్ చేస్తూ పోతే పవన్ కళ్యాణ్ కూడా సాధారణ రాజకీయ నాయకుడే అయిపోతాడు కదా. గతంలో ప్రభుత్వం తప్పులు చేస్తున్న సందర్భంలో నేను ప్రశ్నించాను అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణా అంశానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన అత్యాచారాలు దాడుల అంశానికి సంబంధించి కావచ్చు, తిరుపతిలో టీటీడీ ఈఓ అక్కడ చైర్మన్ మధ్య కోఆర్డినేషన్ లోపం కారణంగా జరిగిన నష్టం, 6 చనిపోవడం, దానికి సందర్భంగా అప్పుడు టీటీడీ చైర్మన్ స్పందించకపోతే స్పందించాలి అని ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, వీటన్నిటిలో ప్రజల కోణంలోంచి ప్రశ్నిస్తున్నట్లుగా కనపడిన పవన్ కళ్యాణ్ ఈ సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి కూటమి సర్కారు మంగళం పాడేస్తుంటే సైలెంట్గా ఎలా ఉంటారు? సైలెంట్గా ఉంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? సైలెంట్గా ఉంటే మీరు కూడా ప్రజల్ని మోసం చేసినట్లే అవుతుంది కదా. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్గానే దీన్ని చూడాలి కదా. ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ముందు, పార్టీలు అధికారంలోకి రావడానికి ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేస్తుంటే, మాటలు నిలబెట్టుకోకపోతే, ప్రజల్ని మోసం చేస్తుంటే ఆర్గనైజ్డ్గా లీగల్గానే చీట్ చేసినట్టుగా దీన్ని భావించాల్సిన అవసరం ఎందుకు ఉండదు? సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. స్పందించకపోతే ఆయన క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయిందని భావించాల్సిన అవసరం ఉంటుంది. జనసేనకు చెప్పి, భారతీయ జనతా పార్టీని అడిగి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీలు అమలు చేయలేమని చేతులు ఎత్తేసినట్లుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్కి నష్టం కలిగిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ అమ్మాయిల మిస్సింగ్ల అంశానికి సంబంధించి ఊరూరు తిరిగి చాలా పెద్ద ఎత్తున అమ్మాయిల మిస్సింగ్లు జరిగింది, దేశంలో ఎక్కడా లేదు, కేంద్ర నిఘా సంస్థలు చెప్పి ఏదేదో మాట్లాడారు. సో అది రాజకీయంగా చాలా పెద్ద సంచలనంగా మారినప్పటికీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పలచనైపోయారు ఆ విమర్శకు సంబంధించి. పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడేశారు, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని అనుకున్నారు. సో అది నేరుగా ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయం కాదు. పొలిటికల్గా రాంగ్ స్టేట్మెంట్గా, లేకపోతే పొలిటికల్గా బురద జల్లడం కోసం సాధారణ రాజకీయ నాయకుల్లాగే ఆయనే మాట్లాడారని అనుకుని వదిలేశారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే లక్షల మంది రైతులు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే లక్షల మంది తల్లులు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని. అమ్మఒడి రాకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా అని అడుగుతారు. రైతు భరోసా రాకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా అని అడుగుతారు. మాకు ఫ్రీగా బస్సు అని చెప్పారు, అది ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా అని అడుగుతారు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నించరా అని ప్రజలంతా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి నేరుగా నష్టం జరుగుతుంది, వాళ్ళ అకౌంట్లో పడే డబ్బులు ఆగిపోతుంది, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఆగిపోతుంది. పైగా ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీకి సంబంధించిన స్కీమ్ అది. ఆ స్కీమ్ కూడా రైతులకు అందకపోతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోతే రైతులంతా కూడా పవన్ కళ్యాణ్ తప్పుగా చూసే పరిస్థితి ఉంటుంది. అమ్మఒడి, పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించిన స్కీమ్ అది. సో పిల్లలు చదువుకు దూరం చేసే పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోతే పవన్ కళ్యాణ్ విలన్గా మారిపోయే ప్రమాదం ఉంది. రాజకీయంగా తొలి అడుగులోనే పవన్ కళ్యాణ్కి ఇది భారీ నష్టాన్ని కూడా కలిగించబోతోంది.